హలో ఎవ్రీవన్. ఖతార్ ట్రిప్‌లో ఫస్ట్ డేకి ఖతార్‌లో మేమేం చేసాము, సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేవి చూసారు కదా! ఇది సెకండ్ డే అనమాట ఖతార్‌లో. సో, సెకండ్ డే వచ్చేసి మేము 2, 3 ప్లేసెస్ విజిట్ చేసాము. ఆ 2, 3 ప్లేసెస్ వీడియోస్ మొత్తం పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. సో, సెకండ్ డే ట్రిప్‌లో కూడా జస్ట్ ఒక్కొక్క ప్లేస్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో, సెకండ్ డేలో మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మ్యూజియంకెళ్ళాము. ఇది ఖతార్‌లో ఆర్ట్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో ఆర్ట్, పెయింటింగ్స్ ఉంటాయి. పాకిస్తాన్‌కి సంబంధించిన ఆర్ట్స్, పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ మ్యూజియంకి 2, 3 ఎంట్రీస్ ఉన్నాయి. సో, మేము ఎంటర్ అయిన సైడ్ మాకు ఎంటర్ అవ్వగానే షిప్ కనిపించింది. కిందన శాండ్ చూస్తున్నారు కదా! సో, ఈ శాండ్ ఏంటంటే మేము రియల్ శాండ్ అనుకున్నాము. అక్కడ నిజంగా రియల్‌గా ఉన్నట్టే అనిపించింది. మా బుడ్డది చెప్పాను కదా మీకు ఆల్రెడీ, శాండ్ చూస్తే అస్సలు ఆగదు. సో, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శాండ్ ఏమో ఆడుకుందాం అని చెప్పేసి. ఈ కానీ ఇది శాండ్ కాదు, ఆర్టిఫిషియల్ శాండ్ అనమాట. భలే చక్కగా డిజైన్ చేశారు. మాకు చూడగానే నిజమైన శాండ్ అనిపించింది. ఇవన్నీ వచ్చేసి పర్ల్స్ అనమాట. సో, ఇది ఏంటంటే ఒక సముద్రంలో షిప్ ఉన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఖతార్ వాళ్ళు ఏంటంటే పాతకాలంలో వీళ్ళు షిప్‌లో వెళ్ళేసి సముద్రంలోకి వెళ్ళి చేపలు అమ్ముకోవడము, నెక్స్ట్ అలాగే ముత్యాలని తీసుకురావడము, వాటిని అమ్ముకోవడం అనేది వాళ్ళ వృత్తి అనమాట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెట్రోలియం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీళ్ళు పెట్రోల్ని అమ్ముకొని నెక్స్ట్ డెవలప్ అయ్యారు. సో, వీళ్ళ పాతకాలంలో ఎలా ఉండేది అనేది ఈ షిప్ అక్కడ బయట కన్స్ట్రక్ట్ చేసి, ఆ షిప్ లోపల పర్ల్స్, నెక్స్ట్ అలాగే ఆ షిప్ లోపల ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి డిజైన్ చేసి ఇక్కడ బయట పెట్టారనమాట. అది ఒక ఇదిలాగా. సో, దీనిలో వచ్చేసి బోట్ని ఏంటంటే రియల్ బోట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే రియల్గా బోట్ లోపల ఏముంటాయో అవన్నీ కూడా దీని లోపల చూపించారనమాట. సో, చూడ్డానికైతే చాలా బాగుంది ఇది. మాకు బయట మ్యూజియం కన్నా ఈ ప్లేసే మాకు ఎక్కువ నచ్చింది. మేము ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసాము. సో, ఈ బోట్‌లో పైకెక్కడానికి, దిగడానికి, నెక్స్ట్ అలాగే దీనిలో ఏమున్నాయి, ఏంటి అని చెప్పేసి చూసాము. సో, దీని మీదకి మా బుడ్డది కూడా ఎక్కడానికి ట్రై చేసింది. ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు. ఇది వచ్చేసి సెయిలింగ్ చేసేదనమాట. మా హస్బెండ్ సెయిలింగ్ చేస్తున్నట్టు చేశారు. నేను కూడా ఒక వీడియో తీసుకున్నాం. జస్ట్ ఫోజుల వరకు తీసుకున్నాం అనమాట. సో, పైకెక్కడానికి, దిగడానికి స్టెప్స్ లాగా రియల్ బోట్‌లో ఎలాగైతే ఉంటాయో సేమ్ మొత్తం కన్స్ట్రక్షన్ అనేది సేమ్ లుక్స్ లైక్ సేమ్ రియల్ బోట్ లాగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో, వీళ్ళు పాత ట్రెడిషన్లో వచ్చేసి ఇక్కడ స్పైసెస్ కూడా అమ్మేవాళ్ళు. ఈ మిడిల్ ఈస్ట్‌లో స్పైసెస్ కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ స్పైసెస్ అన్నీ ఒరిజినల్ స్పైసెస్ దొరుకుతాయి అనమాట. ఫస్ట్ క్లాస్ స్పైసెస్. సో, దీని లోపల రోలింగ్ లాగా ఉంది. మా బుడ్డది లోపలికి వెళ్ళిపోదాం రా రా అని చెప్పేసి గోల పెడుతుంది. వీళ్ళు అంటే సెయిలింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి అవసరమైన వస్తువులన్నీ కూడా లోపల మరి దాచుకుంటారేమో, అది దాచుకునే ప్లేస్ ఏమో అనిపించింది మాకు. ఎందుకంటే కట్టె పుల్లలు అవి ఉన్నాయి లోపల. సో, కొంచెం సేపు దీని లోపల రోలింగ్ చేసి మా బుడ్డది మాత్రం మా ఆయన్ని తిప్పేద్దాం అని చెప్పేసి తెగ ట్రై చేసేసింది. దీన్ని తిరుగు అంటే వద్దు 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 చేయొద్దు, నాకు భయం అని చెప్పేసి అందనమాట. సో, చూసారా ఇక్కడ కిందన బోట్ లోపలే మొత్తము వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇలాగే పెట్టుకునే వాళ్ళేమో మరి మనకు తెలీదు. ఇవి ముత్యాలు, పగడాలు ఉంటాయి కదా, స్టోన్స్ అవన్నీ. సో, దీని లోపల భలే చక్కగా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. బాగుంది, బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ మంచిగా స్పెండ్ చేసాము టైము. సో, ఇది అయిపోయిన తర్వాత మా బుడ్డది మాత్రం ఆ బోట్లో పైకి ఎక్కడము, దిగడము, స్లైడ్లు చేయడము ఇవే సరిపోయినాయి. సో, చూసారా ఎలా క్లైమ్ చేస్తుందో పైకి. అది క్లైమ్ చేయడమే కాకుండా మమ్మల్ని కూడా రండి రండి మీరు కూడా పైకి రండి అని చెప్పేసి అంటుంది. సో, సతీష్ కూడా అలాగ పైకి వెళ్ళాడు అనమాట. వాళ్ళిద్దరూ పైకి వెళ్ళి మా బుడ్డదాన్ని ఆడిస్తున్నాడు. సో, మా బుడ్డది కూడా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి దానికి ఇంట్రెస్ట్ చూపించింది బాగా. ఇంకా దానికి ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి మేము కూడా అక్కడే ఎక్కువసేపు ఉన్నాం అనమాట. సో, ఈ పర్ల్స్ లోపల మొత్తము చూసుకోవడం అయిపోయింది. చాలా టైం అయిపోయింది. ఇంకా మనం వచ్చింది మ్యూజియం చూడడానికి కదా, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మనకు టైం అయిపోతుంది, డే మొత్తం వేస్ట్ అయిపోతుంది అని సరే వెళ్దాము లోపల చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో, బయట బోట్ని కంప్లీట్గా చూసేసుకొని తర్వాత లోపలికి ఎంటర్ అవుదాము మ్యూజియంలోకి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. బయట ఇవి అయితే కనిపించినాయి వంటలు. సో, దాని మీద మా బుడ్డది కూర్చొని కొంచెంసేపు ఆడుకుంది. ఆ తర్వాత ఇదంతా లోపలికి ఎంటర్ అయ్యేదనమాట. సో, ఇప్పుడు మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు చెప్పాను కదా బయట బోట్ని ఎలాగైతే కన్స్ట్రక్ట్ చేశారో, సో వీళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ లాగా లోపలికి ఎంటర్ అయ్యేలోపు వీళ్ళ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేవి, వీళ్ళ పద్ధతులు
పద్ధతులు ఎలా ఉండేవి ఓల్డ్ డేస్లో అనేవి కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. సో ఇది చూసారు కదా, వీళ్ళ పాతకాలంలో మనకి ఇండియాలో ఎలాగ గుడిసెలు అయితే ఉండేయో అక్కడ కూడా వీళ్ళు కూడా గుడిసెల్లోనే ఉండేవాళ్ళేమో మరి. సో కొన్ని గుడిసెలు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో ఇదొక గుడిసె, ఇంకా 2-3 గుడిసెలు ఉన్నాయి అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మ్యూజియం ఏంటండి బాబు, వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఎంత పెద్ద మ్యూజియం అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో అలాగ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకొక ఎంట్రన్స్ వచ్చింది. సో ఈ ఎంట్రన్స్లో నుంచి కూడా లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర బోర్డు పెట్టారనమాట. సో మ్యూజియం టైమింగ్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే మ్యాప్ ఇదంతా వచ్చేసి మ్యూజియం టైమింగ్స్, నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఎంత, ఎంట్రన్స్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ పెట్టారనమాట. సో మా హస్బెండ్ చూస్తున్నారు ఎటు నుంచి ఎంట్రీ అండ్ టైమింగ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ట్యూస్డే హాలిడే, థర్స్డే వచ్చేసి ఫ్రైడే హాలిడే కాబట్టి సో మార్నింగ్ 9 AM నుంచి 9 PM దాకా ఉంది. మిగతా డేస్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 7 PM వరకే. అండ్ ఫ్రైడే వీళ్ళు మార్నింగ్ నమాజ్కి వెళ్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ 1:30 నుంచి నైట్ 9 PM వరకు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినట్టు లోపలికి వెళ్ళే కొద్దీ వీళ్ళ పాతకాలంలో ఎలా ఉండేవని చెప్పేసి వీళ్ళ కల్చర్ని ప్రజెంట్ చేశారు మొత్తం అని చెప్పాను కదా. సో ఇక్కడ చూశారు కదా బావి, మేబీ వీళ్ళు కూడా మనలాగా పాతకాలంలో బావిలో నీళ్ళు తాగేవాళ్ళేమో. అక్కడ మేము కూడా బావిలో నీళ్ళు తోడదామని చెప్పి చూసాము, బట్ అది స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు. అక్కడ ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళని అడిగాము అది తీయమని. వాళ్ళు ట్రై చేశారు, అక్కడున్న వాచ్మెన్ సెక్యూరిటీ ట్రై చేశారు, బట్ అవ్వలేదన్నమాట. సరే అని చెప్పేసి దారి పట్టుకొని వెళ్తూ ఉన్నాము. మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ వచ్చింది. ఆ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళామన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేంటి ఉన్నాయి లోపల, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి రిసెప్షన్లో గైడ్లైన్స్ ఇస్తున్నారనమాట. సో లోపల కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది, ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి దీనిలో బుక్స్ ఉన్నాయన్నమాట. మా బొడ్డది బుక్ కావాలి అని చెప్పేసి గోల్ పెడుతుంటే సరే అని చెప్పేసి దానికోసం బుక్ తీసుకున్నాము. ఇది బుక్స్ మిషన్. ఆల్రెడీ ఇలాంటి మిషన్ గురించి ఇంతకుముందు వీడియో నేను పోస్ట్ చేశాను. ఇవి వచ్చేసి ఇక్కడ కరెన్సీ అనమాట. సో 500 QR. ఇక్కడ కరెన్సీని వచ్చేసి ఖతార్ రియాల్స్ అంటారు. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్, మ్యూజియం ఆర్కిటెక్చర్ అనమాట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఆర్కిటెక్చర్ ఎవరు కట్టారో కానీ ఎవరో కానీ అసలు సూపర్గా ఉందన్నమాట చూడడానికి. వ్యూ అంతా కూడా చాలా బాగుంది, చాలా పెద్దది. సో మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే ఇక్కడ రంగురంగుల బండి కనిపించింది. ఈ రంగురంగుల బండి ఏంటా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి చూస్తుంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ పెయింటింగ్ చేయాలి, లోపల మీకు ఒక వీడియో కనిపిస్తుంది, ఆ వీడియో చూసి ఆ వీడియోలో ఉన్న పెయింటింగే వేయాలి అని చెప్పి అన్నారు. సరే మనకి పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి చూశాను. కాకపోతే అప్పుడు నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు. ఆ వీడియోలో కనిపించినట్టుగానే ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఎగ్జాక్ట్గా గీయాలి అని చెప్పేసి నాకు అర్థం అవ్వలేదు. నేను ఏదో వచ్చిన కలర్ వేయొచ్చులే అనుకున్నాను. బట్ ఆ తర్వాత వచ్చేసి సతీష్ అంటున్నాడు అనమాట, లోపల నువ్వు ఏ కలర్స్ అయితే వీడియోలో చూసావో ఆ కలర్సే వేయాలి అని. మరి నాకు ముందు క్లియర్గా చెప్పొచ్చు కదా అని చెప్పేసి నేను అన్నాను. సో ఏదో ఒకట్లే అని చెప్పేసి ఊరికే అలాగ పెయింటింగ్ వేసాము. ఈ పెయింటింగ్ కరెక్ట్గా వీడియోలో చూసినట్టు వేసినట్టయితే 100 QR అనమాట గిఫ్ట్ ప్రైజ్. ఒకవేళ కరెక్ట్గా ఉంటే మనకు కాల్ చేసి చెప్తా అన్నారు. సో మ్యూజియం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇది ఖతార్లో సెకండ్ డే మార్నింగ్ వీడియో. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిన ప్లేసెస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. బై బాయ్.